న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ 2026 తెలంగాణ సరస్వతి పరిషత్ బొగ్గులకుంట నందు ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, నటుడు, సామాజిక కార్యకర్త ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు తెలంగాణ సరస్వతి పరిషత్ బొగ్గులకుంట నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ వారి ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ 2026 అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ బూర్గుల మధుసూదన్, రిటైర్డ్ జడ్జి, జిల్లా కోర్టు విశిష్ట అతిథి డాక్టర్ సముద్రాల శ్రీదేవి, కవయిత్రి, రచయిత, సముద్రాల ఫౌండేషన్ చైర్పర్సన్, ఆత్మీయ అతిథి, ఆత్మీయ ఆర్ట్ గిరిజన గీతా శిల్పి భరత భూషణ్ కళారత్న, డాక్టర్ బోండా జగన్మోహన్ రావు ఆత్మీయ అతిథి, డాక్టర్ ఎం విజయలక్ష్మి సామాజిక కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రదర్శనకి రావాలంటే కూడా రావచ్చు. ఇక్కడ నిలబడి గురుగారు కదా. వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది, సత్కార కార్యక్రమం ఉంది. అలాగే కార్యక్రమం చాలా తక్కువ. అలాంటి డాక్టర్ సముద్రాల శ్రీదేవి గారి యొక్క ఓకే సార్, డన్. సభాయ నమః. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ముందుగా మన ఛానల్ ప్రేక్షక మహాదేవులందరూ కూడా ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే రాబోయే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్న వసంత పంచమి కార్యక్రమం జరిగినటువంటి అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ వసంత పంచమి కార్యక్రమం గురించి, అలాగే రాబోయే రిపబ్లిక్ డే కార్యక్రమం గురించి మన సృజన ఆర్ట్స్ సంస్థ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం మన తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ తరఫున కూడా అలాగే సారస్వత పరిషత్ బొగ్గులకుంట యొక్క క్షేత్రంలో అత్యంత అద్భుతంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో చాలామంది చిన్నారులకి, కళాకారులకి, కూచిపూడి కానివ్వండి, భరతనాట్యము అందరికీ కూడా మనం సన్మానం చేసాం. ముందుగా వసంత పంచమి సందర్భంగా, ఎందుకంటే దీనికి కూడా గురు పూర్ణిమ గారు కూడా అనేటువంటి నానుడి అనేటువంటి ఉంది. మన గురువులు కూడా మనం సత్కరించుకుంటాం కాబట్టి ఏంటి చాలామంది నాట్య గురువులు కూడా మనం ఇక్కడ ఈరోజు సత్కరించుకున్నాం. అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది నాకు. మేడం, ఇంత హైయర్ ఎడ్యుకేషన్, ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ ఎలా చేసి? అంటే నేను అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా డాన్స్. మా గురువు గారు కె సాయిగీత మేడం గారు. నేను సర్టిఫికేట్ డిప్లొమా అన్నమాచారి మ్యూజిక్ కాలేజ్లో కాంతారావు సార్ దగ్గర చేశాను. అలానే స్టడీస్ కూడా మేనేజ్ చేసుకుంటున్నాను. నాకు సర్టిఫికేట్ డిప్లొమా రెండిట్లోనూ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సృజన ఆర్ట్స్ వాళ్ళకి, సార్కి, ఈ సంస్థకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మా అమ్మాయి సృజన దాంట్లో చిన్నప్పటి నుంచి సాయిగీత గారి ద్వారా చాలా పెర్ఫార్మెన్స్ చేసింది. అవార్డులు కూడా చాలా తీసుకుంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు స్పెషల్ గా ఒక ఇదిగా చూస్తుంటే సెలబ్రిటీ లాగాను మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సృజన ఆర్ట్స్ వాళ్ళకి చాలా సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ గురుగారి పేరు?
గుడ్ గుడ్. మీ పేరు, మీ గురుగారు పేరు? ఓకే, మీ గురుగారి పేరు? ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? పాడారు, సారీ. ఏ పాట మీద, ఏ పాటలు పాడారు మీరు చెప్పండి? ఓకే, మీరే పాట పాడారు? ఓకే, వెరీ నైస్. అచ్చా, ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీదుగా అవార్డు అందుకున్నారు, పెద్దోళ్ళు చేతి మీదుగా అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? వెరీ నైస్. మీకు ఎలా అనిపించింది? ఓకే, మీరు పర్ఫామ్ చేస్తుంటే, పాట పాడుతుంటే అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా పాడారు అన్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? మీకు ఎలా అనిపించింది? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ పెద్దయ్యాక ఏమవ్వాలని? విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు? వెరీ నైస్, సూపర్. బాబు, మీ బాబు సార్, ఎలా అనిపించింది ఈరోజు ఇంత చిన్న వయసులో పాపలు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి అవార్డు తీసుకున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఇలా పిల్లలు ఇంకా బాగా పాడాలని కోరుకుంటున్నాం. ఓకే, గురుగారి దగ్గరే బాగా నేర్చుకోవాలి. ఎస్. నా పేరు అద్వైత్ కుమార్ పచ్చిక. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు నేను 3rd క్లాస్లో ఉన్నాను. ఓకే, ఏం పర్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ? ఏ పాట పాడారు మీరు? ఎన్ని పాటలు పాడారు? ఇప్పుడు 3 సాంగ్సే పాడాను. ఓకే, ఏవేవి అది చెప్పండి. అది ఒకటి గమ్ గమ్ గణపతి, ఓకే, సప్తస్వరం. ఓకే, ఓకే. మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ చప్పట్లు కొట్టారు, క్లాప్స్ కొట్టారు, మీరు అద్భుతంగా చేశారంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఇలా గొప్పగా చెప్తుంటే? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు నాకు బాగానే అనిపిస్తుంది. ఓకే. స్కూల్లో ఇంకా వేరే స్టేజెస్ మీద ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? చేసే ఓకే, రిపబ్లిక్ డే 26 జనవరికి కూడా ఎక్కడైనా పర్ఫామ్ చేయబోతున్నారా? స్కూల్లో కానివ్వండి, ఎక్కడైనా? స్కూల్లోనే జరుగుతాయి. ఓకే, అచ్చా, మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ గోల్ ఏంది? మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నేను పెట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాను. వెరీ నైస్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అచ్చా, మీకు సింగింగ్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు? ఏమేమి నేర్చుకున్నారు? కీబోర్డ్. వెరీ నైస్. కీబోర్డ్ నేర్చుకున్నారా? ఓకే, ఇంకా నెక్స్ట్ కరాటే కానివ్వండి, సైక్లింగ్, స్విమ్మింగ్ అవన్నీ కూడా చేస్తాను. వెరీ నైస్, సూపర్. సార్, యాజ్ ఏ ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? బాబు ఇంత చిన్న వయసులో మల్టీ టాలెంటెడ్ సార్, ఆయనలో. ఎస్ సార్, నిజంగా వాళ్ళ చూపిస్తున్న ఇంట్రెస్ట్ మాత్రం చాలా అద్భుతం. ఎస్ సార్. మనకి మేముండే స్టేజ్లో అప్పుడు మనకి అంత అందుబాటు ఉండేది కాదు. ఎస్ సార్. ఇప్పుడు చాలా వరకు టీచర్స్ కానీ చాలా ఫోకస్డ్గా నేర్పించడం అండ్ వాళ్ళకుండే ఇప్పుడు సృజన ఆర్ట్స్ ద్వారా కానీ లైక్ ఇలాంటి కార్యక్రమాల్లో వెళ్ళడం వల్ల దీనికి కూడా చాలా ప్రోత్సాహం అనేది ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. చెప్పండి బాబా, మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు? అచ్చా, ఏం పర్ఫామ్ చేశారు ఇక్కడ? పాట పాడారా? లోగో పెట్టి వాళ్ళకి వస్తుంది అట్లా ఆటోమేటిక్. లేదు, వెయిట్ కదా. ఓకే బాబా, నిల్చోండి, అందరూ నిల్చోండి. ఎస్ ఎస్ ఎస్. మీ పేరు, మీ గురుగారి పేరు? వెరీ నైస్. ఓకే, ఈరోజు ఏ పాట పర్ఫామ్ చేసామమ్మా? ఓకే, మీ డాన్స్ మాస్టర్ గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 2 years. ఓకే, నెక్స్ట్. ఎస్, మీరమ్మా ఏమై దగ్గర టీవీలో అందరు చూస్తారు, చెప్పారు ఒక్క మాట. నేర్చుకుంటా చెప్పు. నా పేరు డాన్స్. ఓకే, ఈరోజు ఏ పాట పర్ఫామ్ చేసామా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు? ఫస్ట్ టైం. ఎస్. ఓకే, మీరమ్మా? నా పేరు సమీత. ఓకే, ఈరోజు ఏ పాట పర్ఫామ్ చేసామా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు? 6 months. ఏ పాటలకు పర్ఫామ్ ఇప్పుడు నేర్చుకున్నామా? ఫస్ట్. గుడ్. ఎస్. నా పేరు శ్రీవర్ష. ఓకే, ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? ఓకే, ఏం చదువుకున్నామా? 3rd class. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు పాటతో పాటు? ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చి మీకు? డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్. డ్రాయింగ్ వచ్చా? వెరీ నైస్. ఎస్, అందరూ ఒక్కొక్క మాట చెప్పాలి. ఎస్. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, ఏం పర్ఫామ్ చేశారు ఇక్కడ? ఏం పాట పాడారు చెప్పండి.
ఓకే, ఇంకా ఏమేమి వచ్చు మీకు పాటతో పాటు? డ్యాన్స్ కానివ్వండి, పెయింటింగ్, డ్రాయింగ్, సైక్లింగ్, ఏమొచ్చు? చదువుకుంటున్నావు తల్లి? ఏం చదువుకుంటున్నావు? స్టడీ ఏ క్లాస్? టీవీలో చూస్తారు చెప్పు. వెరీ నైస్. బాబు మీరు? ఎస్. ఏం చేశారు పర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు? ఓకే, ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? 1 year తీసుకురా? వెరీ గుడ్. బాబు మీరు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? ఓకే, మీరు సోలోగా పర్ఫామ్ చేశారు, మీరు కూడా సింగిల్గా మీ పర్ఫార్మెన్స్కి అందరూ చప్పట్లు కొట్టారు. నువ్వు చేసిన సాంగ్ ఎన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావా? ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు? ఓకే, స్కూల్లో ఎప్పుడన్నా పర్ఫార్మ్ చేసావు? మీ స్కూల్లో ఎట్లా అప్రిషియేట్ చేశారు ప్రిన్సిపాల్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ? ఓకే, మీ ఇంట్లో ఫాదర్ ఎక్కువ మీకు ఎక్కువ ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు? సూపర్, థ్యాంక్ ఏం చదువుకున్నాము? మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాం? 2 years. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పర్ఫామ్ చేసాము? ఎక్కడెక్కడ చేసాము? ఇంకా ఫ్యూచర్లో డాన్స్ మాస్టర్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటుంటే డాన్స్ ఎడ్యుకేషన్. ఎస్. మీరమ్మా? ఓకే, ఏం పర్ఫామ్ చేశారు ఇక్కడ? ఏ పాట పాడారు మీరు? ఓకే, గట్టిగా చెప్పండి. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? అచ్చా, స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? అచ్చా, ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి స్కూల్లో? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 3 వచ్చాయా? చాలా వచ్చాయా? నెక్స్ట్ పాప. ఎస్, చెప్పండి మీ పేరు? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, ఏం పర్ఫామ్ చేశారు మీరు ఇక్కడ? ఓకే ఓకే, ఏమేమి నేర్చుకున్నారు? ఇక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. ఏమేమి కూచిపూడి నేర్చుకున్నారా? వెరీ నైస్. ఎస్, ఫాస్ట్ టీవీలో వస్తుంది. ఓకే మీరు వచ్చారు బాబు, మేడం సార్ పెట్టు. ఓకే ఓకే సార్ మీ అమ్మాయి వికారాబాద్ నుంచి వచ్చాము. ఓకే గ్రూప్ స్టోర్లో డాన్స్ చేశారు, సోలోగా చేశారు, ఓకే కూచిపూడి నుంచి చేశారు. ఓకే ఇదంతా జూనియర్ బ్యాచ్. ఓకే, మీరు మీ పాప కానీ స్కూల్లో ఏదన్నా సార్లు కానీ చేస్తారు, ఎట్లా అప్రిషియేట్ చేశారు టీచర్స్ కానీ? చేసి అంటే అప్సెట్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, చిన్న పిల్లలు. ఓకే, ఇప్పుడే స్టార్టింగ్ ప్లేస్ కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ మాత్రం సపోర్ట్ చేస్తున్నందుకు మా పేరెంట్స్ మేము గర్వపడుతున్నాము. అచ్చా, ఈ సంస్థకి సృజన ఆర్ట్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మీకు ఇంత అద్భుతంగా వీళ్ళు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ఇలాంటి సంస్థలకు కానీ ఇలాంటి చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ గురువులకు వాళ్ళకు అవకాశం కల్పిస్తున్న గురువులకు కానీ, అదేవిధంగా పేరెంట్స్ కానీ వాళ్ళకున్న నృత్య ప్రతిభను బట్టి వాళ్ళు ఉన్న ఏమంటారు ప్యాషన్, డెడికేషన్, టాలెంట్ని బట్టి వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మాతో పాటు ఇంకా ప్రతి ఒక్క పేరెంట్స్ విధంగా ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు అల్లి డాక్టర్ తురగ సూరయ్యరావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, నటుడు, సామాజిక కార్యకర్త ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అవార్డు పొందిన అవార్డు గ్రహీతలు సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న వ్యక్తులు అవార్డు గ్రహీతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సభికులు ఆనందపరిచాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. మేడం చెప్పండి. మీరు గురువు కదా? నృత్యాలయం. మేము ఒక్కొక్కరి ముద్దుగారి యశోద గ్రూప్ సాంగ్స్ చేసాము. మా పిల్లలతో ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్. మా పిల్లలు ఎన్ని ఇయర్స్ మీరు అకాడమీ నడుపుతున్నారు? నేను వచ్చి దగ్గర 5 years నుంచి అకాడమీ నడుపుతున్నానండి. నేను స్కూల్స్లో కూడా టీచర్గా చేస్తాను. ఈరోజు మీ ద్వారా ఈ కార్యక్రమంలో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది?
మొత్తం కలిపి మా స్టూడెంట్స్ 13 మంది పార్టిసిపేట్ చేశారు. ఓకే. అందరూ దగ్గర 2 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి నేర్చుకున్న పిల్లలే. ఇందులో ఎగ్జామినేషన్ పాస్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారండి. అందరూ వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ముఖ్యంగా మీ అకాడమీ గురించి, మీ గురించి. అంటే వీళ్ళకి మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? ఎన్ని గంటలు డైలీ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? వాళ్ళకి ఇన్ని గంటలని ఉండదండి. అంటే మేము ఒక గురువు శిష్యులం కాదు, అందరం ఫ్రెండ్స్ లా ఉంటాం. ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. ఏం చదువుకుంటున్నావు? ఓకే. స్కూల్లో ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ ఏమైనా చేశారు? చేసాం. ఎట్లా యాన్యువల్ డేకి టీచర్స్ ఎట్లా మీకు అప్రిషియేట్ చేశారు? టీచర్స్ మీకు ఎట్లా అప్రిషియేట్ చేశారు? ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? పేరు, మీ గురుగారి పేరు, మీరు చేసిన పర్ఫార్మెన్స్? నా పేరు అలంకృత. ఓకే. నా పేరు అలంకృత. నేను గీతాంజలి టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఆ టీచర్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, ఏదైనా ఒప్పులతో చెప్తుంది. ఆ టీచర్ చాలా బాగుంటుంది. అండ్ మా మమ్మీ వల్లనే నేను చేయగలుగుతున్నాను. సో నేను ఆ టీచర్కి అయితే థ్యాంక్స్ చెప్తాను చాలా. ఆ టీచర్ ఎప్పుడు కోపం పడదు, మమ్మల్ని ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు, అంత ఫ్రెండ్లీ ఉంటుంది. ఎన్ని పాటల మీద మీరు పర్ఫామ్ చేశారు? ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా చేశారు, అందరు క్లాప్స్ కొట్టారు. మీరు చాలా అద్భుతంగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చింది. టీచర్ ఇంకా మా మదర్ వల్లే అంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాను. ఓకే. మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్. కూచిపూడి డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పటివరకు డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? నేను ఇంట్లోనే ప్రణవాలయ సాంగ్, ఇక్కడ ముద్దుగారే యశోద నేర్చుకున్నాను. ఓకే. ఆన్లైన్ నేర్చుకున్నారా క్లాస్కి? ఆఫ్లైన్. అచ్చా. ఇప్పటివరకు స్కూల్లో కానీ ఎక్కడైనా వేరే స్టేజ్లో? లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎస్, స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వెనెల. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను బొగ్గులకుంటంకి వచ్చాను, ఎందుకంటే మాకు ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో మేమైతే అన్ని మంత్రములు సాంగ్ చేసాము, అందరు చూడొచ్చు. మా గురుగారు పేరు అయితే బి సరోజ. థ్యాంక్ యూ. అచ్చా. ఎన్ని మంత్స్ పర్ఫెక్ట్ చెప్పింది మేడం. ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఏమేమి నేర్చుకున్నారు? నేను మొన్న 1 monthలో జాయిన్ అయ్యాను. ఓకే. మేడం మంచిగా నేర్పిస్తున్నారు. ఓకే. ఇంకా పేరెంట్స్ ఏమంటారు? ఎలా ఎంకరేజ్ చేస్తారు? మంచిగానే ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ గివింగ్ మీ ఆల్ అండ్ విచ్ ఐఎమ్ ఆస్కింగ్ దే ఆర్ గివింగ్ ఆల్. వెరీ నైస్. అచ్చా. ఏ క్లాస్ అవుతున్నారు? నేను 5th క్లాస్. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా వేరే స్టేజెస్? నిన్న చేశాను. నిన్న యాన్యువల్ డే ఉండే. ఓకే. వసంత పంచమి సెలబ్రేషన్స్ యాన్యువల్ డే ఉంది, అవిట్లకైతే చేశాను. ఓకే. ఈరోజు ఈ స్టేజ్ మీద మీరు ఇంత లెజెండరీ స్టేజ్ మీద అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఐ ఫీల్ సో ఎనర్జెటిక్. థ్యాంక్ యూ. అచ్చా. మీ కళ ఏంది? మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమో మీ కళ? పెద్దయ్యాక నేను మా సరోజ మేడం లాగా తయారు అయ్యి వేరే వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తాను. ఈ గురువులకి మీరు యాజ్ ఎ ఫాదర్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అలా ఏం లేదు. నా పాప ఎస్ చాలా బాగా ఏ విషయంలో ఏ డాన్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగా చేస్తుంది. ఓకే. తనకి ఎలాంటి సపోర్ట్ అయినా మనం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓకే. సో తనకి ఏ విషయంలో కానీ వెనక్కి వెళ్ళకుండా నేను సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళాను. సార్, మీ గురుగారి పేరు? ఓకే. మీ గురుగారి పేరు? ఓకే. ఏ పాట మీద మీరు డాన్స్ చేశారు? ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా డాన్స్ చేశారా? అచ్చా. ఈరోజు అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది అవార్డు తీసుకోవడం? ఓకే. అచ్చా. మీ కళ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ నైస్. అచ్చా. గురుగారు మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు గురుగారు? ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు? అమ్మ నాన్న ఏమంటారు? ఏమంటుంటారు? ఎలా ఎంకరేజ్ చేస్తారు మీకు? ఓకే. మా పాప చదువులో మంచిగా ప్రావీణ్యం ఉంది. Yes. వేరే కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నదా లేదా అని చెక్ చేయడానికి 2 months నుంచి పటాన్చర్లో ప్రసన్న మేడం దగ్గర పంపిస్తున్నాము. ఓకే. అవార్డు గ్రహీతలు సరస్వతి పతి డ్యాన్స్ అకాడమీ సంహిత, తనిషిక, అవినాష్, శివకేశవ, నేహ, సిరివదన, మపరిషిత తదితరులకు అవార్డ్స్ అందించారు. విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు.